జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లో కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుడు వీళ్లలో ఎవరికి కర్తవ్యం ఎక్కువగా ఉంది? గురువు ఏ విధంగా కష్టాన్ని నివృత్తి చేయాలి? శిష్యుడు ఏ విధంగా ఉండాలి? దీన్ని కొంచెం వివరంగా చెప్తారా? పుట్టిన దగ్గర నుంచి ఒక మనిషికి వాళ్ళ అమ్మే గురువుగా ఉంటుంది. మొదటి గురువు వాళ్ళ అమ్మే. తనే సర్వమూ నేర్పిస్తుంది. ఎలా పాలు తాగాలి, ఎలా అన్నం తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, అన్నిటినీ నేర్పిస్తుందావిడ. గురువు అనేవారు మనల్ని గైడ్ చేసేవారు, మనకు మార్గదర్శిగా ఉండేవారు, మనకు నేర్పిస్తారు. వీళ్లనే గురువని అంటాం. కాబట్టి అన్నిటికీ ముందు మన అమ్మే మన గురువు. ఆ తర్వాత తండ్రి గురువు అవుతాడు. ఆ తర్వాత స్కూలుకు వెళ్లేటప్పుడు, అక్కడ చదివేటప్పుడు, కేజీ నుంచి కాలేజీ వరకు, యూనివర్సిటీలో ఈ గురువు అనేవారు అక్కడ మారుతూ ఉంటారు. వీళ్లంతా మనకు చదువునే కాదు, సభ్యతను సైతం నేర్పించేవాళ్లు. మనకు ఏ లైను కావాలో ఆ లైను. సపోజ్ మీరు ధర్మ మార్గంలో గైడ్స్ వెతికారంటే అతన్ని ధర్మగురువు అని అంటారు. మన ప్రజలు ధర్మంలో ఎవరి దగ్గర్నుంచైనా కరెక్టైన మార్గాన్ని ఎన్నుకునే వెళుతూ ఉంటారు. వారినే మనం ధర్మగురువు అని మనం అంటాం. ఈ విధంగా సత్యం, అహింస, నీతి మార్గం, బ్రహ్మచర్యం ఇవన్నీ మనం నేర్చుకోవలసినవి. అది మనం జీవితంలోనూ ఉపయోగించాలి. వాటికి తగిన మార్గాలన్నీ వాళ్ళు నేర్పిస్తుంటారు. పాపం నుంచి బయటపడేసి పుణ్యానికి తీసుకెళ్తూ ఉంటారు. అశుభం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు శుభంలో తీసుకొచ్చి వదిలేస్తూ ఉంటారు. ఇదంతా ధర్మ గురువుగారి రూలు. ఇవన్నిటినీ నేర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా అంతా చేస్తూనే ఉంటే లోపల్నుంచి ఒక ఉత్సాహం వస్తుంది కదా. దీనికి మించి ఏదో ఒక విషయం అతని దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. అదంటే పుణ్యం, పాపం, అశుభం, శుభం, మంచివి, చెడ్డవి, వీటన్నిటికంటే పైన ఒక విషయం ఉంది. అది నేను పొందలేదు. అది ఒక కొరతే నాకు. ఈ విధమైన ఒక భావన వస్తుంది. ఆఖరికి ఆత్మ అనేది ఒకటుంది. అది మనం వెతకాలని ఆలోచన కలుగుతుంది. దీని తర్వాతే ఒక జ్ఞాని ఆత్మజ్ఞానిని వెతికి వెళ్లడం మొదలు పెడతాడు. వెతుక్కుంటూ వెళ్ళి అతనికి ఒక ఆత్మజ్ఞాని దొరికారంటే ఆ తర్వాత మనం ఏమీ చేయనక్కర్లేదు. ఆ పైన అతను ప్రాప్తం కలిగించేస్తాడు. ఆ తర్వాత ఉన్నదారి చాలా ఈజీగా ఉంటుంది. అతను చెప్పిన దారిలోనే మనం నడిచి వెళ్ళిపోవచ్చు. దీని తర్వాత అతని ఆఖరి లక్ష్యం మోక్షం ప్రాప్తం అవడం. మీకు అర్థమైందా? జై సచ్చిదానంద. శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే జ్ఞానం మూలం గురుమూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురువాక్యం, మోక్షమూలం గురుకృప. దీన్ని కొంచెం వివరంగా వివరించండి. ఏ విధంగా మనం ఆరాధన చేయాలి? సపోజ్ మీకు యథార్థ గురువు మట్టుకు దొరికారంటే, నిజమైన గురువు కుదిరితే ఆ తర్వాత అన్ని విషయాలు చక్కబడిపోతాయి. జ్ఞానం పొందాలంటే మీరు ఎవర్ని తలుచుకుని చేయాలో తెలుసా? ఎందుకంటే ధ్యానం చేయడం అంత ఈజీ అయినది కాదు. ఒక్కటైన ధ్యానం ఒకేసారి అది చేరుకోలేదు. గురువు లేకుండా ఇది కుదరదు. అది గురువు దగ్గర్నుంచే. గురువుగారి ముఖం ఎన్నటికీ మనకు జ్ఞాపకంలో ఉండిపోతూనే ఉండాలి. ఇది చాలా అవసరం. మీరు నిజంగా అతన్ని తలుచుకునుంటే అతని శక్తులన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. అలాగే మీరు అతని స్వరూపంగా మారిపోగలరు. ఇదే దీని ఫలం అవుతుంది. ఈ 9 రకాల భక్తిలో ఇది ఒకటి. ఇది చాలా విలువైనదవుతుంది. ఈ విధమైన గురువులు మనకు కుదిరారు అంటే మనం వారిని బాగా చూసుకోవాలి. అతని ఫోటోని పెట్టుకుని మనం అతన్నే వేడుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు అతని సర్వశక్తులు ప్రాప్తమవుతాయి.
అందువల్లనే వివరించారు. ధ్యానం మూలం గురుమూర్తి అని చెప్పడం జరిగింది. పూజ మూలం గురు శరణం. ఎవర్ని మీరు పూజ చేస్తారు? ఒక ప్రత్యక్షంగా ఉన్న జ్ఞానిని. అంటే గురువు మీ వరకే. అది మీరు అర్థం చేసుకోవాలి. అతని పాదాలకే మీరు పూజ చేయాలి. లేదంటే వేరే ఎవర్ని మీరు పూజించగలరు? అతని కాళ్లకే మీరు పూజ చేసి తీరాలి. అతని కాళ్ల దగ్గర కూర్చుని జపం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం ఫలముంది? మనం మట్టుకు నిజమైన గురువుగారి పాదకమలాలను తలదించుకుని మనం శరణమంటే ఆ స్థలంలో అహంకారం అనేది లేదు. అది మనల్ని వదిలి వెళుతుంది. ఈ అహంకారాన్ని కూల్చి ఇంతకన్నా వేరే దారి నిజంగా లేదు. అలా చేశారంటే మీరు ఎప్పుడూ జ్ఞానులవారి కాళ్ల దగ్గరే పడుండాలి. మీ అహంకారం అడుగంటిపోతుంది. ఆ తర్వాత మహానుభావులు, సాధువులు, అమ్మా, నాన్న, గురువు ఇలా ఎవరి కాళ్లకి మీరు తలదించి నమస్కరించినా మీ అహంకారం తగ్గిపోతూనే ఉంటుంది. ఇదే నియమం. అందువల్లే మన భారతదేశంలో చేతులెత్తి నమస్కరిస్తుంటారు. తలను గురువుగారి పాదాల దగ్గర ఉంచి వేడుకుంటున్నారు. సాష్టాంగపడి చేస్తుంటారు. ఇవన్నీ మీకు ఒక్కో మార్గంలో చెప్పడమయ్యింది. అప్పుడే మన విషయం సర్వవిధాలా తెలుస్తుంది. అది మాత్రం కాదు, మన అహంకారం ఒకేసారి మనల్ని వదిలి దూరమవుతుంది. ఇదే గురువుగారి కాళ్ల దగ్గర పూజ చేసే మహత్యం. పూజలు ఏంటంటే, మొదట మనం కాళ్ళు శుభ్రం చేసుకుని ఈ పుష్పం, అక్షింతలు ఇవన్నీ వేసి ఆ తర్వాత మనం అతన్ని తల వంచి వేడుకోవాలి. ఇది ఒక సంపూర్ణ ప్రక్రియే. కానీ కాళ్ల దగ్గర వేడుకోవడం మాత్రం ఈ అహంకారం అనేది ఒక అంతానికొస్తుంది. మీరు ఎంతకు ఎంత తల వంచి అతన్ని నమస్కరిస్తారో ఆ స్థాయికి మీకు అహంకారం అనేది నిజంగా తగ్గుతూనే ఉంటుంది. మనసులో ఏ ఒక తీవ్ర భావాలు లేకుండా గురు భాగ్యం. ఇదే మనందరి మంత్రం. మీకు ఒక మంచి గురువు కుదిరిన తర్వాత మంత్రమో ఏదీ చేయనక్కర్లేదు. అదే మీకు సంబంధించి మంత్రంగా ఉంటుంది. గురువు మాత్రమే మీకు మంత్రమై ఉంటారు. దాన్నే మీరు ఆరాధన చేయాలి. అదే మీకు పెద్ద ధర్మమై ఉంటుంది. మంత్రమూలం గురువాక్యం అంటారు. మీరింతకు ముందు అతని కథల్ని, మంచి మాటల్ని మీరు వినుండొచ్చు. అతన్ని ఫాలో చేయడానికి కూడా మనసులో అనుకోనుండొచ్చు. అతను చెప్పినట్టు జపం, ధ్యానం, తపం చేసి నిర్ణయించుండొచ్చు. ఆ తర్వాత ఇదంతా వద్దని చెప్పొచ్చు. గురువు ఏమంటారో అదే మీకు మంత్రం, సర్వస్వం. మంత్రమూలం గురువాక్యం, మోక్షమూలం గురుకృప. ఇది మాత్రం కాదు, ఇంకా చెప్తే గురువు మిమ్మల్ని మోక్షం వరకు తీసుకువెళతారు. ఇలాగే అంటారు. ఏమంటారంటే, మీ పరమ వినయమే మీకు సర్వము ప్రాప్తమయ్యేలా చేస్తుంది. గురువుకు మోక్షం ప్రాప్తమవుతుందో లేదో మీ పరమ వినయం అంతవరకు ఉందంటే మీ పరమ వినయమే మిమ్మల్ని అంతవరకు తీసుకెళ్తుంది. వినే ఉండొచ్చు, గురువు దగ్గర ఒక విషయం ఉంటే భగవాన్ దగ్గరికే మనం పోవడానికి అవుతుంది. దీనికంటూ అందమైన ఒక కథ ఉంది. చాలా అందమైన ఒక కథ అది. ఒక గురు మహారాజా ఉన్నారు. అతనికి కాళ్ళు లేవు. అతని శిష్యుడు అతనికి కళ్ళు కనపడవు. వాళ్ళు ఇద్దరూ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళుతూ ఉన్నారు. సాధువు తన పాటికి పోతూనే ఉన్నాడు. గురువుగారికి నడవడం చేతకాదుగా, కాళ్లతో నడవడం కుదరదు. అందువల్ల శిష్యుడు గురువుని తన భుజానికి ఎత్తిపెట్టుకుని ఎప్పుడూ నడిచి వెళ్తూ ఉంటాడు. ఏమంటే అతనే అతని కాళ్లుగా ఉండేవాడు. గురువుగారి కళ్ళేమో శిష్యుని కళ్ళుగా ఉండేవి. అతని ఇటేళ్ళు అటేళ్ళు అంటారు. ఒకసారి ఏమైందంటే వాళ్ళకి
దారిలో కొంచెం లేట్ అయ్యింది. అడవి మార్గంలా ఉన్న ఆ దారిలో చీకటి చుట్టుకున్నట్టు ఉంది. గురువు వచ్చి చీకటి పడేలోపు మనం పోయి చేరుకోవాలి, అలమటించకూడదు అన్నారు. ఆ ఇద్దరికీ చూడ్డానికి నడవడానికి చాలా కష్టంగానే అనిపించింది. అందుచేత గురువు వచ్చి శిష్యునితో నువ్వు త్వరగా వెళ్ళు అనే చెప్తూ వచ్చాడు. కాని పాపం ఈ శిష్యుడు ఎంతని స్పీడ్గా వెళతాడో అతనికి కళ్ళు కనపడలేదు. అలాగే దారి చాలా ఇబ్బంది అనిపించింది. పాపం అతను కింద పడబోయి ఎలాగో సంభాళించి లేచి అతను పాటికి నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ గురు శిష్యుణ్ణి త్వరగా వెళ్ళు అని కేకలేస్తూనే అతను వచ్చాడు. చాలా కోపడము మొదలుపెట్టాడు. ఇతను ఎంత తిట్టినా శిష్యునికి తన గురువు గురించి చిన్న నెగటివ్ భావన కూడా కలగనేలేదు. వినయభావనతో సరే గురు త్వరగా వెళతానని తన పాటికి చెప్తూనే వచ్చాడు. నో ఎక్స్క్యూజ్, నో ఆర్గ్యుమెంట్. మెల్లగా వెళ్లడానికి కారణం పోయేదారి బాగోలేదు. అది మాత్రమే కాకుండా నా వల్ల నడవడం కష్టమని అతనితో చెప్పనేలేదు. పాపం రోడ్డు నడిచేటప్పుడల్లా గోతుల్లో కాలు తప్పుగా పెట్టేస్తాడు. మళ్లీ సరిచేసుకుని అతను నడుస్తాడు. గురువుకు అతనికి సరిగ్గానే గైడ్ చేయడమే తెలియలేదు. గురువుకు అతని ఎముక నొప్పిగా ఉందని తెలిసింది. వెంటనే గురువు నేరుగా వెళ్ళమన్నాడు. ఏ గుంతల్లో పడిలేస్తావు? నాకు నొప్పెడుతుంది. నీ ఎముక నా మీద పడుతోంది. నేను బాగా నీరసంగా ఉన్నాను. ఏం సరిగ్గా వెళ్ళనంటావు? ఈ రకంగా గురువు అతన్ని చూసి అడుగుతూ వచ్చాడు. అన్నిటికీ సరే గురువు, నేను చూసే వెళతాను. వీడు చేసేది చూసి గురువుకి కోపం వచ్చి అతన్ని కొట్టడం మొదలుపెట్టాడు. శిష్యుని తెగ కొట్టేశాడు. అతను తీసుకుని వెళ్తుండగా అతన్ని తెగ బాధేశాడు. ఇంత చేసినా ఆ శిష్యుడు అనేవాడు తన వినయాన్ని వదలనేలేదు. ఇంత పరమ వినయంతో అతను వెళుతున్నాడు. అతను గురువుని కొంచెం కూడా నెగటివ్గానే అనుకోనేలేదు. గురువుగారి నెగటివ్ని అతను చూడనేలేదు. కాని అతని అంతరాత్మలో ఆహా, నా వల్ల నా గురువుకి కష్టం కలిగిందే అనే అనుకోనసాగాడు. పాపం, నేను కళ్ళు లేని కబోదిలా ఉన్నాను. గురువు పాపమనే విధంగా అనుకున్నాడు. పాపం అతను తనే తప్పు చేస్తున్నట్టుగా అనుకుని ప్రారంభించాడు. ఈ విధంగా అనుకుని అతనికి కైవల్య జ్ఞానమే వచ్చింది. అతని అన్ని కర్మదరిద్రాలు పోయాయి. జ్ఞానం పొందిన తర్వాత చీకటని చెప్తే వెలుగంటే దీనికంతా అతీతులైపోతున్నారే. ఆ తర్వాత శిష్యుడు కరెక్ట్గా నడిచాడు. అతనికి దారి సర్వము కళ్లకు కనిపించసాగింది. అతను కరెక్ట్గా నడవసాగాడు. గురువుకి కొంచెం కూడా కష్టం కలిగించకూడదు, ఇది తలచే అతను నడుస్తూ ఉన్నాడు. వెంటనే గురువు వచ్చి, ఆహా, ఇప్పుడతను తిన్నగా పోతున్నాడే, మనం వేసిన దెబ్బకి సరిగ్గా వెళుతున్నాడు అని అతని పాటికి అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా వెళుతున్నాడు చూడు. ఇతనిలాగా ఉన్నవాళ్లు నోటి మాటల్ని గౌరవించేవాళ్లు కాదు. ఇలా అనుకుని అతను చాలా సంతోషించసాగాడు. ఇంతకు మించి గురువు శిష్యునితో అన్నాడు, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా నడిచావు కదా, ఇంతసేపు నువ్వు పాటుకు ఎలా నడిచేవాడివి? 2 దెబ్బలు పడ్డ తర్వాతనే నువ్వు తిన్నగా నడవడం మొదలుపెట్టావు. లేదు గురువని ఆరంభించాడు. అదంటే ఏంటి? నిజమైన కారణమో అది అతను చెప్పే కదా తీరాలి. వెంటనే అతనేమన్నాడు, లేదు ఆ రకంగా కాదు. మీరు నన్ను కొట్టడమో లేక తిట్టడమో ఏదీ చేయలేదు. నాకు ఇప్పుడు పెద్ద ఉపకారం చేశారు. మీరు కొంచెం కూడా కష్టపడకుండా వస్తున్నారే, దానికి కారణం నాకు దారులన్నీ బాగా కనిపిస్తున్నాయన్నాడు. ఉన్నవన్నీ నాకు తెలుస్తున్నాయి. నేను కైవల్య జ్ఞానం పొందాను అన్నాడు. గురువుకి ఏం చెప్పాలో తెలియలేదు. ఏమైంది, ఎలాగని అడిగాడు. ఈ విధంగా కూడా జరుగుతుందని ఆలోచించసాగాడు. కాని ఈ గురువు పరమ వినయమనేది ఏంటంటే, అది ఎక్కడ్నుంచి ఎక్కడికి తీసుకెళ్లి వదులుతుంది. గురువు దగ్గర పరమ వినయం. అప్పుడు గురువుని చూడాల్సిన అవసరమే లేదు. గురువు ఏమంటాడు, ఏదంటాడు అనే దిగులే లేదు. అది ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇదే నియమంగా ఉంది. అమ్మా, గురు అనేవారు అతను భగవాన్ పాదాలకి శిష్యుని తీసుకువెళ్తాడా లేక భగవాన్ ఉన్న చోటుకి తీసుకువెళ్తాడా? ఇతన్నే మనం నిజమైన గురువని అంటామా చెప్పండి? నిజమైన గురువనే విషయమే దాదాజీ ఎప్పుడూ నాతో చెప్తుంటారు, అందరితోనూ చెప్తుంటారు. అతను జ్ఞానదీక్ష ఇచ్చేటప్పుడు చెప్తారు, నేను మిమ్మల్ని కట్టిపడేయడానికి రాలేదు.
ఇంతకాలంగా కట్టుబాట్లతో వచ్చిన మనం లోకంలో ఈ స్థాయికి మనం వచ్చామని అంటారు. నేను మిమ్మల్ని భగవంతుడిగా మార్చడానికే వచ్చాను. పోయిన జన్మలోనైనా నువ్వు భగవంతుడిగా ఉండు. ఇది భగవాన్ చేసేదే కదా. శుద్ధాత్మ భగవానే. ఇంతకన్నా పెద్ద భగవాన్ ఎవరై ఉంటారు? మిమ్మల్ని ఆ చోటికే ఆయన తీసుకెళ్తారు. మీకు ఆ పదవి దొరకలేదా? దొరికింది కదా. అతనే భగవంతుడంటే. అదే భగవంతుడే. అది తప్ప మిగిలిన విషయాలకంతా ఏం వాల్యూ? దాదాజీ ఎప్పుడూ చెప్పేది ఇదే. శరీరానికి భగవాన్ పదవిని ఇవ్వాల్సిన అవసరమే లేదు. అతను ఎప్పుడూ చెప్పేది ఇదే, నేను భగవాన్ కాదు. ఇది రేపే పగిలిపోవడం జరుగుతుంది. గ్లాసు లాంటిది. గ్లాస్ అనేది పగిలిపోతుంది కదా. భగవాన్ అనేవారు ఎప్పుడూ పర్మనెంట్గా ఉండేవారు. అతనే భగవాన్. అతను తప్ప వేరే ఎవరూ లేరు. మీ లోపలున్నవారు అతనే భగవాన్, బయట ఉండేవారు కాదు. బాగా తెలుసుకోండి. దాన్నే నేను చేయడానికొచ్చాను అంటారు. ఇదే నిజమైన విషయం. అది తప్ప సర్వమూ టెంపరవరీ, అంతమయ్యేవి. ఇది అంతమెరుగని స్థితిలో ఉన్న ఒక విషయం. నిజమైన జ్ఞాని దీన్నే ప్రాప్తమని చేసి పెడతారు. అది తప్ప బయట ఉన్న వాటికి వాల్యూవే లేదు. ఇతనే పరమాత్మ. ఇతనికే చేయడం అవుతుంది. అమ్మా, జై సచ్చిదానంద. అమ్మా, ఆత్మజ్ఞానం గురువు దగ్గర ప్రాప్తం పుణ్యం వల్ల దక్కుతుందా లేక కష్టపడితే దక్కుతుందా? మీరేదైనా కష్టపడుతున్నారా? లేదు, ఇంతవరకు నేను ఏ కష్టమూ పడలేదు. పుణ్యం అనేది దక్కుతుందా చెప్పండి. ఇదే బదులనేది. అప్పుడది పుణ్యం వల్లేనా? పుణ్యం కోట్ల కొద్దీ జన్మపుణ్యాలంటేనే అప్పుడే ఈ ఆత్మజ్ఞాని కూడా ఉంటే కలయిక అనేది మనకు కుదిరిపోతుంది. కోట్లాది జన్మలది. ఈ విధంగా చాలామందిని మనం ఆచార్యులు, గురువులందరూ ఉన్నారు. కాని దీనివల్ల మనకు ఆఖరిలో ఒక మార్పు ఏదీ కుదరట్లేదు. బయటనుంచి మార్పులుండొచ్చు, కాని లోపల్నుంచి మన కోపం, మర్యాద, మోహం, లోభం ఇవన్నీ ఉండకూడదు. దిగులు, టెన్షన్ ఉండకూడదు. అలాగే నేను ఆత్మ, శుద్ధ ఆత్మ, ఇది మనం లోపల్నుంచి అనుభవంతోనే తెలుస్తుంది. లోపల్నుంచి ఆ జ్ఞాపకం వస్తుంది. ఇది చాలా పెద్ద విషయమై ఉంటుంది. ఇదే మనుషుల ఆఖరి లక్ష్యమై ఉంటుంది. పలుకోట్ల జన్మలుగా ఇది మనం ప్రాప్తం పొందడం కోసమే ఈ జీవితమే మనకు రన్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. చాలా చేస్తున్నాయి. కానీ ఇది ఎందుకు ప్రాప్తం పొందలేదంటే, ఎందుకంటే ఇది ప్రాప్తం పొందించే ఆత్మజ్ఞాని కుదరనే లేదు. అది తప్ప చాలామంది వచ్చారు, కాని ఇతను కుదరలేదు. అమ్మా, మీ దగ్గరకు వచ్చిన తర్వాత వేరే ఎక్కడికి పోవాల్సిన అవసరం వచ్చింది లేదు. ఇక్కడే అన్నీ దొరికాయి. మేం ఇక్కడికి వస్తామో లేదో మిమ్మల్ని తలుచుకుంటేనే అన్నీ దక్కుతాయి. ఇప్పుడు ఆత్మజ్ఞాని అనేది గురువు ఎక్కడని నాకు తెలిసిపోయింది. ఇప్పుడు కాదు, కొన్నాళ్ల క్రితమే తెలిసిపోయింది. సారీ. ఇది మీ పుణ్యమే. నాక్కూడా దాదాజీ దొరికారు. అది నా పుణ్యమైంది. ఆ లింకు ఈవేళ ఇంతవరకు వచ్చింది. జ్ఞానం అతని సొంతమే. జ్ఞానం జ్ఞానవంతులదే. సర్వము ఈ నిమిత్త భావనతోనే జరుగుతున్నాయి. అమ్మా, శ్రమపడి జ్ఞాని నుంచి నాకు ఆత్మజ్ఞానం దక్కింది. అలాగే నాకు ఈ అనుభవమూ ఉంది. వ్యవహారాల్లో ఎలా ఉండాలి, ప్రాబ్లం అప్పుడు అందులోంచి బయటికి రావాల్సిన దారి ఏమిటనేది ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం. గొడవ పడకూడదు, ఇలా నడుచుకోవాలి, అలా నడుచుకోవాలి, వీటిలో సరైన మార్గదర్శిగా నాకు దొరికారు. ఇది చాలా మంచి విషయం. ఇందుకు కారణమేంటంటే మోక్ష మార్గం. ఈ ఆత్మజ్ఞానం వట్టి ఉన్న స్థానంలో లేదు. ఆత్మజ్ఞానం అలాగే మన వ్యవహారాలు నిశ్చయం తప్పని వ్యవహారం ఆత్మలోనే ఉండాలి. అది తప్ప ఉన్న సర్వమూ మీకు వ్యవహారాలే. రెండూ ప్యారలల్గా ఉండాలి. ఎందుకంటే రెండూ ఒకటికొకటి తోడుగానే ఉండాలి. మీరు ఆత్మ గురించి పెద్ద పెద్ద విషయాలు సర్వమూ మాట్లాడొచ్చు. వ్యవహారాల్లో రాత్రింబవళ్ళు వేడుకుంటున్నారు. గొడవలు, తగాదాలు, కోపం, మర్యాద, మోహం, లోభం, ఆశ, ద్వేషం ఇవన్నీ మీకు ఉండిపోతాయి. ఇందులో ఇలాగే ఉండి మిగతా వాళ్ళు ఏదైనా అడిగారంటే ఆత్మలోనే ఉండాలి, మోక్షమార్గం వెళ్ళాలి. ఊరికే వట్టి మాటలే. దాని ఇంపాక్ట్ మన డే టు డే
లైఫ్లో మనకు వచ్చే తీరాలి. అదే జ్ఞాని యొక్క ఒక విషయం అవుతుంది. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. మనందరి వ్యవహారాలు దీన్నే శుద్ధాత్మ అని అంటున్నాయి. పవిత్ర వ్యవహారం అని మనం దేన్ని అంటామంటే ఏ కోపం, మర్యాద, మోహం, లోభం సర్వము ఉన్న ఆ వ్యవహారాలే అంటే శుద్ధాత్మ. అది ఏ స్థలంలో ఉందో ఆ వ్యవహారం ముగిసిపోతుంది. కొత్తగా మీకేదీ ఛార్జ్ కావడం లేదు. పోయిన జన్మలో ఉండే మీకు ఇప్పుడు డిశ్చార్జ్ అవుతుందనేసి మనం అనొచ్చు. దీన్నే పవిత్ర వ్యవహారం అని మనం అంటాం. మోక్షానికి ఇదే ఉండాల్సిందే, చాలా అవసరమయ్యింది. అర్థమైందా? జై సచ్చిదానంద. అమ్మా, జై సచ్చిదానంద. గురువు దేవుడు ఇద్దరూ ఉన్నారు. ఎవరి దగ్గర లాభం ఎక్కువ? గురువుకే ఎప్పటికీ విలువ. గోవిందుని దగ్గరికి తీసుకెళ్తారు. మన జ్ఞానం భగవాన్ అనేశాం. నేను జ్ఞానంలోనే ఉండిపోయాను. అన్ని పరిస్థితుల్లోనూ అనుకూలంగా ఉంది అంటే రోజంతా జ్ఞానంలోనే ఉన్నామని తెలుసుకోవచ్చు. కానీ చాలాసార్లు నాకేమనిపిస్తుందంటే పరిస్థితులు విపరీతమవుతున్నాయి. ఆ తర్వాత ఈ పరిస్థితులను కాదని ఉండడం కుదరడం లేదు. పరిస్థితికి ఉంటే మనమే ఈ ఆత్మజ్ఞానంలో ఉన్నామని తెలీదు. నేను జ్ఞానదీక్ష తీసుకున్నాను. జ్ఞానంతోనే నేను ఉంటాను. కానీ పరిస్థితి విపరీతమైందంటే పరిస్థితి మారుతుంది. ఈ పరిస్థితికి బానిసలమవుతున్నాం. అతీతంగా ఉండడం కుదరట్లేదు. అప్పుడు మాలో ఉన్న ఏ తప్పు చేస్తున్నాం, మా జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దీని గురించి కొంచెం వివరంగా చెప్పమ్మా. అప్పుడే మీకు ఎంతగా జ్ఞానంతో ఉన్నా ఏదో ఒక తప్పు జరుగుతుంది. చూడండి, పరిస్థితి అనేది వస్తుంది. మంచిదో లేక చెడ్డదో దాని బాధింపు మీకు తెలుస్తుంది. తెలిసిందా? అది చెప్తుంది. కానీ మీరు ఎలా ఉండాలి అనేది దాన్ని మీరు మెయిన్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆ సమయంలో ఈ మెలకువతో ఉండండి. నేను శుద్ధాత్మ. ఈ మంచిది చెడ్డది పరిస్థితుల వల్లే అయ్యింది. శుద్ధ ఆత్మకు వస్తుంది. ఫైల్ నంబర్ 1కే వస్తుంది. మీ పేరు ఏమిటో చెప్పండి చూద్దాం. గీతకా? ఇది గీతకే వస్తుంది. ఇప్పుడు మీరు ఏ కర్మవిధిని ఛార్జ్ చేసి తీసుకొచ్చారో అదే మీకు ఏదైనా ఇస్తుంది. లోపల నుంచి ఒక దృష్టితో మీరు ధైర్యంతో ఉండాలి. ఇక్కడికొచ్చిందంతా డిశ్చార్జ్ అవుతుంది, కొత్తదేదీ రాలేదు. ఇదంతా డిశ్చార్జ్ అవుతుందని చెప్తే అయిపోతుందనే కదా దాని అర్థం. కాని నేను శుద్ధాత్మ, అంతం లేనిది, ఎన్నటికీ శాశ్వతమైనది. అది తప్ప అన్నీ అంతమయ్యే వస్తువులుగానే ఉంటున్నాయి. మీరు ఇది మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దీని బాధింపు మీకు నిజంగా ఉండదు. పరిస్థితులు అందరితోనూ ఉండడం సహజమే. శరీరంలో రావచ్చు, మనసారా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఏ రకంగా అయినా మీకు ఇది రావచ్చు. కాని ఇక్కడికి వచ్చేవన్నీ పోయి చేరుకునేవే కదా. మనం శుద్ధాత్మ ఎప్పుడూ ఉండే విషయమే. ఎన్నిసార్లు సుఖశాంతులు, దరిద్ర రోజులు వస్తున్నా వచ్చి నిలిచాయా? అందువల్ల ఏదీ ఇప్పుడు నిలకడగా ఉండవు కదా. మనం ఇక్కడ ఉన్నాం. అదే మన శాశ్వత స్వరూపం. అందులోనే మనం ఉండి తీరాలి. అది మీరు తెలుసుకోండి. అది అనుభవంతో తెలుసుకోండి. ఏ ఒక పరిస్థితి ఎదురైనా సరే మీరు ముక్తి కోసమే పాటుపడండి. మీ మధ్య ఏ ఒక బాధింపు ఉండదు. జై సచ్చిదానంద.